హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలా ఎన్నో రకాల బిర్యానీలు మనం ట్రై చేసి ఉంటాం. మీరు మరి ఎప్పుడైనా గుత్తి వంకాయ బిర్యానీ తిన్నారా? ఈ వంకాయ బిర్యానీ చూడడానికే కాదండి, తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎంతో ఈజీగా టేస్టీగా అదిరిపోయే గుత్తి వంకాయ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి. 10 లవంగాలు, 2-3 చిన్న చెక్క ముక్కలు, సగం స్పూన్ మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 స్టార్ పువ్వు, 2-3 ఇలాచీలు, సగం స్పూన్ షాజీరా, కొన్ని జీడిపప్పు పలుకులు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. వంకాయ ముక్కలను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక వాటిని నీట్గా తుడుచుకుని కొద్దిగా ఆరేక వాటిని ఒక్కొక్క ముక్కను ఈ విధంగా 4 ముక్కలు కింద అయ్యేలాగా గుత్తి వంకాయ ముక్కలకు కట్ చేసుకునే విధంగా కట్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల నూనెను, 1 గరిటె నెయ్యిని వేసుకోండి. నూనె నెయ్యి బాగా వేడయ్యాక ముందుగా మనము కట్ చేసి ఉంచుకున్న గుత్తి వంకాయ ముక్కలను ఈ నూనెలో వేసుకుని గుత్తి వంకాయ ముక్కలు బాగా వేగి మెత్తగా ఉడికేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసి ఉంచుకోండి. వంకాయ ముక్కలు 80% వరకు ఉడికాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు అదే నూనెలో ముందుగా మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. మసాలా పేస్ట్ నుండి పచ్చివాసన అంతా పోయి బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. మసాలాలో నుండి పచ్చివాసన పోయాక సగం స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక సగం కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు కూడా బాగా మసాలాల్లో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 స్పూన్ వేయించిన ధనియా పొడిని కూడా వేసుకోండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. మనం ముందుగా 80% వరకు వేయించి ఉంచుకున్న గుత్తి వంకాయ ముక్కలను ఇప్పుడు ఈ మసాలా గ్రేవీలో వేసుకోండి. వంకాయ ముక్కలకు మసాలా గ్రేవీ అంతా కూడా పట్టేలాగా నెమ్మదిగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా గుత్తి వంకాయ ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మసాలా గ్రేవీ వంకాయ ముక్కలలోకి వెళ్ళేంత వరకు వేగనివ్వండి. ఈ విధంగా బాగా నూనె పైకి తేలేంత వరకు వేగించుకున్నాక మనం కొద్దిగా నీళ్లను వేసుకుని ఒకసారి వంకాయ ముక్కలను బాగా కలుపుకున్నాక ఒక మూత పెట్టుకుని కొద్దిసేపు వంకాయ ముక్కలను పూర్తిగా ఉడకనివ్వండి. స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకుని 1 గరిటెడు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో బిర్యానీ మసాలాలు వేసుకోండి. కొద్దిగా లవంగాలు, పట్టా ముక్కలు, స్టార్ పువ్వు, ఇలాచీలు, షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకోండి. బిర్యానీ మసాలాలు కొద్దిగా బాగా వేగాక దాంట్లో ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న వంకాయ కూర గ్రేవీని వేసుకోండి. వంకాయ గ్రేవీ కూరను ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని ఒక లేయర్ కింద వంకాయ కూర మీద వేసుకోండి. బాస్మతి అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఏ విధంగా వండుకోవాలో మన ఛానల్లోని బిర్యానీ రెసిపీస్ వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి.
ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. కొద్దిగా పుదీనా ఆకులను వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని 10 నిమిషాల వరకు దమ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మన గుమగుమలాడే ఎంతో రుచికరంగా ఉండే వంకాయ దమ్ బిర్యానీ తయారైపోయిందండి. ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీని రైతాతో మరియు ఆనియన్ అండ్ కీరా సాలెడ్తో సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా ఎంతో రుచికరంగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే మన గుత్తి వంకాయ దమ్ బిర్యానీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో లైక్ చేసి మరియు కామెంట్ చేసి చెప్పండి.